अगर केंद्र सरकार आंध्र प्रदेश में इतना काम कर सकती है तो वाईएसआर कांग्रेस उनकी सरकार क्यों नहीं कर सकती। बीजेपी का मंत्र है डेवलपमेंट डेवलपमेंट डेवलपमेंट, वाईएसआर कांग्रेस का मंत्र है करप्शन करप्शन करप्शन। ये विकास के हर कार्य में ब्रेक लगा रहे हैं। हमने विशाखापट्टनम को अलग रेलवे जोन बनाने की मंजूरी दी, लेकिन राज्य सरकार रेलवे मुख्यालय के लिए जमीन नहीं दे रही है। మిత్రులారా, ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వం అనేక పనులు చేస్తుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుంది? బీజేపీ మంత్రం అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి, వైఎస్ఆర్ కాంగ్రెస్ మంత్రం అవినీతి అవినీతి అవినీతి. ఇక్కడ వీళ్ళు అభివృద్ధి పనులకి అనేక రకాల ఆటంకాలు కల్పిస్తున్నారు. మేము విశాఖపట్నం కోసం ప్రత్యేక రైల్వే జోన్ ఆమోదించడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం రైల్వే ముఖ్య కార్యాలయం కోసం భూమి ఇవ్వటం లేదు. साथियों, हमने आंध्र प्रदेश के गरीबों के लिए 24 लाख पीएम आवास स्वीकृत किए हैं, लेकिन वाईएसआर कांग्रेस ये सरकार इसके आधे घर भी गरीबों के लिए नहीं बना पाई। मोदी गरीब की पीड़ा दूर कर रहा है, इन्हें उसमें भी पीड़ा है। इनका एक ही एजेंडा है, जहां करप्शन नहीं वहां काम नहीं। ఆంధ్రప్రదేశ్లో పేదల కొరకు 21 లక్షలు ప్రధానమంత్రి ఆవాస గృహాలు మంజూరు చేశాం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం దాంట్లో సగం కూడా పేదలకి ఇల్లు ఇవ్వలేదని మీకు తెలియజేస్తున్నాను. మోడీ పేదల బాధలు తీరుస్తున్నాడు, కానీ వాళ్లకు బాధలు తొలగిస్తున్న బాధ కలుగుతుంది. వాళ్ళది ఒకటే ఎజెండా. ఇక్కడ అవినీతి ఎక్కడ ఉంటుందో అక్కడ పని ఉండదు. साथियों, उत्तर आंध्रा सुजला सरवंती इरिगेशन प्रोजेक्ट यहां की राज्य के वर्क कल्चर का बहुत बड़ा उदाहरण है। ये प्रोजेक्ट जगन रेड्डी के पिता वाईएसआर ने शुरू किया था। अपने पिता की पॉलिटिकल विरासत तो इन्होंने ले ली, लेकिन उनके शुरू किए हर प्रोजेक्ट भी ये पूरे नहीं कर पाए। इसी तरह पोलावरम प्रोजेक्ट को भी इन्होंने ठप कर रखा है। हमारी केंद्र सरकार ने पोलावरम प्रोजेक्ट के लिए 15,000 करोड़ रुपए जारी किए हैं, लेकिन वाईएसआर कांग्रेस को किसानों की कोई चिंता नहीं है। మిత్రులారా, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి జలవనరుల ప్రాజెక్ట్ ఇక్కడ ప్రభుత్వ పనితీరుకి ఒక అతిపెద్ద ఉదాహరణ. ఈ ప్రాజెక్ట్ జగన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు. ఆయన వారి తండ్రి రాజకీయ వారసత్వాన్ని తీసుకున్నారు, కానీ ఆయన ప్రారంభించిన ప్రాజెక్టులు కూడా పూర్తి చేయలేకపోయారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ కూడా అడ్డుకుంటున్నారు. మా కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ కోసం 15,000 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. కానీ వైఎస్ఆర్ ప్రభుత్వానికి రైతుల గురించి పట్టింపే లేదు.